అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా అబ్బాయి పుడతాడులే అనుకుంటారు. స్కూల్లో అల్లరి చేస్తే అమ్మాయిలు అల్లరి చేయకూడదు అంటారు. సైలెంట్గా ఉంటే అమ్మాయి ఎప్పుడు సైలెంట్గానే ఉంటుందా అంటారు. ఎక్కువ అరవకూడదు అంటారు అమ్మాయిలు. ఎక్కువ నవ్వితే అమ్మాయిలు ఎక్కువ నవ్వకూడదు అంటారు. ఏడిస్తే అమ్మాయిలు ఏడవకూడదు, ఇంటికి అరిష్టం, మహాలక్ష్మి ఏడిస్తే అంటారు. నచ్చిన బట్టలు వేసుకుంటే నీకంటూ పద్ధతి పాడు లేదా అంటారు. పోని వీళ్ళ పద్ధతైన బట్టలు వేసుకుంటే బయట నువ్వెప్పుడు ఇంకా ఇలానే ఉంటావా, ఇదే మోడల్లోనే ఉంటావా, బయటకి రావా అంటారు. వాళ్ళకి నచ్చినట్టు మనం బ్రతుకుతూ వాళ్ళ కోసం మనం ముక్కు తెలీదు, మొహం తెలియదు, వాళ్ళ ఇల్లు తెలీదు, వంశం తెలీదు, అబ్బాయి ఎక్కడ వాడో తెలీదు, మనం పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశాన్ని మోస్తూ పెళ్లి చేసుకుంటాం. పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉంటే నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావా, బయటికి వెళ్ళి జాబ్ చేయరా అంటారు. బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఇంట్లో పని ఎవడు చేస్తాడు అంటాడు. మనము 9 నెలలు నరక యాతన అనుభవిస్తూ 9 నెలలు తిండి సహించదు, నిద్ర పట్టదు, 9 నెలలు మన కడుపులో మోసి బ్రతుకుతామా చస్తామా కూడా తెలియదు సర్జరీ టైంలో. అయినా సరే మనం వాళ్ళ వంశాన్ని మోస్తూ మనం ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత మనం చచ్చి బ్రతుకుతాం. డెలివరీ తర్వాత కూడా పిల్లల కోసం ఎంత తపన పడతామో, అప్పటి నుండి ఎవ్రీ సెకండ్ పిల్లల కోసం మనం లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాము. కాలుతుందని తెలిసినా గరిటె పట్టుకుంటాం, కట్ అవుతుందని తెలిసినా చాకు పట్టుకుంటాం. ఇలా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎవరో ఒకరు ఏదో ఒక మాట ఖచ్చితంగానే అంటారు, అనకుండా అయితే ఉండరు. ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ మైండ్లో పెట్టుకున్న స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ ఉమెన్ బయటకు వచ్చి తన శక్తి అంటే ఏంటో చూపిస్తారు కదా. ప్రతి ఒక్క ఇప్పుడు రంగంలో చూస్తే అమ్మాయిలు ప్రతి దాంట్లో ఉన్నారు, ఎందులో తక్కువ లేరు. వాళ్ళంటే ఏంటి అని సమాజానికి అసలు ఆడది లేకపోతే సృష్టి లేదు. ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ బ్రదర్, ఫాదర్, హస్బెండ్, ఫ్రెండ్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా ఒకరు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలాంటి మహిళలందరికీ హ్యాట్స్ అప్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా అబ్బాయిలు ఆ అమ్మాయికి అలానే సపోర్ట్ చేస్తూ మీరెవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. ఇలాంటి అల్లు పెరగని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.